హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు బెజవాడ బ్యాక్ పేక్. గైస్, ఇప్పుడు వచ్చేసి మన విజయవాడలో పూర్వీకుల సాంప్రదాయ రుచులు మొత్తం వచ్చేసి మన విజయవాడలో స్టార్ట్ అయ్యాయన్నమాట. అదే తిరునెల్వేలి తాడిబెల్లం కాఫీ. ఇదిగోండి, మొత్తం ఇప్పుడు మన విజయవాడలో చిరుధాన్యాల అల్పాహారములు, నేతి మిఠాయిలు మరియు చిరుతిండి పదార్థాలు, నాటు చక్కెరతో తాజా పళ్ళ రసాలు, ఐస్ క్రీమ్, ప్రకృతి సహజమైన అన్ని రకాల పండ్లతో అండ్ స్నాక్స్. రీసెంట్ గా జస్ట్ నిన్న ఎక్స్ప్లోర్ చేశారు గొల్లపూడిలో. మన విజయవాడ నుంచి గొల్లపూడి వెళ్తున్నప్పుడు 1 km ముందే రైట్ సైడ్ వస్తుంది అనమాట. ఆపోజిట్ ఇలా ఉంటుంది తిరునెల్వేలి అని చెప్పేసి. తిరునెల్వేలి తాడిబెల్లం కాఫీ యాక్చువల్లీ సౌత్ ఆంధ్రలో బాగా ఫేమస్ అయింది, తిరుపతి గానీ నెల్లూరు అటువైపు. సో ఇప్పుడైతే మన విజయవాడకు వచ్చేసింది అనమాట. మన స్టైల్లో మొత్తం ఎక్కడ ఏమేమి దొరుకుతాయి, ఎలా ఉన్నాయి టేస్ట్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎవరైతే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటారో, అలానే గొల్లపూడి అండ్ భవానీపురం విజయవాడలో ఎవరికైనా కానీ దగ్గరగా ఉంటుంది. బట్ హైవే మీద మాత్రం కంపల్సరీ ఒకసారి ఆగితే టేస్ట్ చేయండి. మనకి స్టార్టింగ్ లో నాటు చక్కెర తాడిబెల్లం కాఫీ ఉంటుంది. ట్రెడిషనల్ వే అయితే ఉంటుంది అనమాట. వాళ్ళ మొత్తం అపీరెన్స్ కానీ అంబియన్స్ కానీ మెయింటెనెన్స్ అంతా ఒక ట్రెడిషనల్ వేలో ఉంటుంది. ఎవరైనా కానీ ముందు ట్రావెలింగ్ వాళ్ళు ఎక్కువ టేస్ట్ చేస్తారు. బట్ మనమైతే ముందు ఫుడ్ టేస్ట్ చేద్దాం. లోపల వచ్చేసి మనకి టిఫిన్స్ చాలా వెరైటీలు, లైక్ నవధాన్యాల టిఫిన్ కానీ, రాగి దోశలు, అలా చాలా టిఫిన్స్ ఉన్నాయి. ముందైతే ఆ టిఫిన్స్ అని టేస్ట్ చేసిన తర్వాత లాస్ట్ లో వచ్చేసి టీ తాగుదాం. సో గైస్, ఇట్ ఇస్ ద ఇన్సైడ్. చాలా స్పేసెస్ గా అండ్ చాలా ఓపెన్ గా ఉంటుంది అనమాట. ఇది ఒక వే ఆఫ్ రియల్ ఎక్స్పీరియన్స్. ఇది నార్మల్ ఏంటంటే మన అన్ని హోటల్స్ లో లైక్ ఏసీలో ఉంటాం, బట్ అలా కాదు, అంత చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఇప్పుడైతే ముందు లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే టిఫిన్ సెక్షన్ ఉంటుంది. ఇట్ ఇస్ ద అథెంటిక్ సగ్గుబియ్యం బోండా, అలసందల వడ అండ్ అలానే బ్రెడ్. లోపల రాగానే లెఫ్ట్ సైడ్ లాస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం దోశ అండ్ టిఫిన్ సెక్షన్ ఉంటుంది. నవధాన్యాల దోశ, రాగి దోశ, జొన్న దోశ, అలానే 3 టైప్ ఆఫ్ ఇడ్లీస్ ఉంటాయి. రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ అండ్ నవధాన్యాల ఇడ్లీ అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం అన్ని ఒక్కొక్క ఐటమ్ అయితే టేస్ట్ చేద్దాం, జస్ట్ రివ్యూ ఇద్దాం మన స్టైల్లో. సో గైస్, ఐ గాట్ మై ఆర్డర్. రాగి ఇడ్లీ విత్ పల్లి చట్నీ, చాలా స్మూత్ గా చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. ఏదైతే జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ అంతా స్మూత్ లేదు కానీ బట్ టేస్ట్ మాత్రం మనం నార్మల్ ఇడ్లీ తిన్నా కూడా ఎంత ఫీల్ అంత బాగుంది. టమాటా కారం మాత్రం కొంచెం స్పైసీగా పుల్లగా బాగుంది. విల్ గో ఫర్ ద వెజిటేబుల్ ఇడ్లీ. బాగుంది, నేను స్మూత్గా. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను వెజిటేబుల్ ఇడ్లీ. వెజిటేబుల్ బిర్యానీ తిన్నా కానీ వెజిటేబుల్ ఇడ్లీ మాత్రం ఫస్ట్ టైం. గుడ్ ఐడియా అండ్ గుడ్ థాట్. గైస్, ఇట్ ఇస్ ద పొంగలి, కొర్ర పొంగలి, నార్మల్ పొంగలి కాదు ఇది. టేస్ట్ మాత్రం దేని దానికి చాలా బాగుంది. చాలా లైట్గా ఉంది, మెయిన్ ఇవి కనిపించట్లేదు ఏది. దెన్ మన ప్లేట్లో ఉన్నాయి అయితే మొత్తం వచ్చేసి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అనమాట. ఆనియన్ బోండా, సగ్గుబియ్యం బోండా, అలసంద వడ అండ్ బ్రెడ్ బజ్జీ, అలా డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి. ఈవినింగ్ మాత్రం దొరుకుతాయి. ఈవినింగ్ 4 నుంచి నైట్ లైక్ 10 లోపల మాత్రమే. మార్నింగ్ వచ్చేసరికి మొత్తం అంతా టిఫిన్ సెక్షన్ ఉంటుంది. కాఫీ టీ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఓపెనింగ్ దగ్గర నుంచి నైట్ వరకు ఉంటుంది. మార్నింగ్ 6 నుంచి నైట్ 10-11 వరకు. అఫ్ కోర్స్ స్వీట్స్ వచ్చేసి ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాయి అండ్ జ్యూసెస్ వచ్చేసి మార్నింగ్ నైట్ దాకా ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాయి. బాగుంది. చట్నీ మాత్రం సూపర్ అండ్ నెక్స్ట్ లెవెల్. అంతే స్పెషల్ మార్క్స్ వేయచ్చు చట్నీస్ మాత్రం. నెక్స్ట్ వచ్చేసి సగ్గుబియ్యం పునుగు. ఫస్ట్ టైం తింటున్నా కానీ చాలా డిఫరెంట్ అండ్ సూపర్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. పునుగేమో చప్పగా సగ్గుబియ్యం ఉంటుంది కదా, సేమ్ అదే సాగుతూ ఉంది. నెక్స్ట్ అలసంద వడ. నాకు వెరీ రేర్గా చూస్తుంటాం ఇలాంటి ఫుడ్, అలసంద వడలు ఇలాంటివన్నీ. అలసంద వడలు ఇలాంటి ఏంటంటే ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. నెక్స్ట్ బ్రెడ్ బజ్జీ. ద మోస్ట్ అవైటింగ్ అనమాట. ఇలా నుంచి వెయిట్ చేస్తాం దోశ కోసం. అక్కడేమో డిమాండ్ ఉండి ఇప్పుడు ఇంత లేట్ అయింది. జొన్న దోశ. టేస్ట్ ఈస్ గుడ్. అంటే మనం రెగ్యులర్ నార్మల్ దోశ తిని ఉంటాం కదా, ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. కానీ వాటితో పోలిస్తే చాలా బెటర్ అండ్ హెల్దీ కూడా. మెయిన్ క్లియర్గా డ్రైయింగ్ నవధాన్యాలు, ఇది మాత్రం సూపర్. అండ్ వర్షం కూడా బయట కనిపిస్తుంది, అంత ఓపెన్ కదా, ఆ ఫీల్ తెలుస్తుంది. రెయిన్ బాగుంది. నవధాన్య దోశ మాత్రం యాక్చువల్ లోపల స్టఫింగ్ అని అంతా చాలా బాగుంది. ఇట్ ఫైనల్లీ కంప్లీటెడ్. అండ్ మెయిన్ అండ్ హైలైట్ థింగ్ చెప్పుకోవాల్సింది ఏంటంటే యాజ్ ఎ హెల్దీ అంటారు కాబట్టి ఆ హెల్దీ దగ్గరగానే ఈవెన్ వాళ్ళు పెట్టే ఆకు కూడా అటాకులో పెట్టేస్తారు అనమాట. వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ హియర్. నెక్స్ట్ మన ఫేవరెట్, నాకు ఫేవరెట్ అన్నమాట స్వీట్స్ అంటే. సో ఇక్కడ తాటి బెల్లంతో తయారు చేసిన స్వీట్ అయితే మనం టేస్ట్ చేద్దాం. నౌ వీఆర్ గోయింగ్ టు టేస్ట్ మై ఫేవరెట్ స్వీట్స్ అనమాట. అన్ని తాటి బెల్లం రిలేటెడ్ స్వీట్స్ మొత్తం. ఐటమ్ మీన్స్ మాత్రం చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి ఈ ఐటమ్ చూడడానికి కూడా. హియర్ వీఆర్ గోయింగ్ టు ట్రై వచ్చేసి క్యారెట్ బర్ఫీ అండ్ బూస్ట్ బర్ఫీ, కొర్రల సున్నుండా, మినప సున్నుండా అండ్ తాటి బెల్లం బాదుషా. ఫస్ట్ టైం గోయింగ్ టు ట్రై హియర్ ఇస్ ద క్యారెట్ బర్ఫీ. చాలా టైప్ ఆఫ్ బర్ఫీస్ చూసుంటాం. ఇది ద క్యారెట్ బర్ఫీ. చాలా బాగుంది అసలు. నెక్స్ట్ బూస్ట్ బర్ఫీ. ఇక్కడ మ్యాక్సిమం అన్ని ఎప్పుడు ఫ్రెష్గానే దొరుకుతాయి, ఎందుకంటే ఇప్పుడు అయిపోతుంటే కొత్త స్టాక్ వస్తూ ఉంటుంది. బా బూస్ట్ మనం తాగుతాం కదా, సేమ్ అలా ఉంది. బూస్ట్ తిన్నట్టే ఉంది. ఇంట్లో దొంగచాడిగా బూస్ట్ తింటే ఎలా ఉందో ఆ టేస్ట్ ఉంది.
కుర్రసునుండా ఇందాక రెండు తిని కొంచెం తిన్నాక ఇది డ్రైగా ఉంది. ఇందాక రెండు వెట్టిగా ఉన్నాయి బాగా, ఇది కొంచెం డ్రైగా ఉంది. గ్యాస్ here we can try మినపసునుండా. అవి తినేసేసరికి ఆ వెట్టిగా ఉన్నాయి కదా, ఇది కొంచెం డ్రైగా ఉండడం వల్ల నాకు కొంచెం ఆ వెట్ ఫీలింగ్ రావట్లేదు, బట్ టేస్ట్ మాత్రం గుడ్. ఫైనల్ ఈ హియర్ వి గో తాటి బాదుషా. ఇంకా చాలా ఉన్న ఐటమ్స్, బట్ నేను నా ఫేవరెట్ నాకు నచ్చినవి ఉన్న మెనూలో నాకు బాగా అనిపించినవి మాత్రం తీసుకున్నా. ఇది తాటి బాదుషా. ఇంకొంచెం జ్యూసీగా ఉంటే బాగుండేది, మరీ డ్రైగా ఉంది. అంటే బాదుషాలు మనకు లైట్ జ్యూసీనెస్ వస్తే బాగుండేది. ఇది ద సెకండ్ టైం క్యారెట్ బర్ఫీ. ఇది మాత్రం టేస్ట్ ఇప్పుడు దాకా టేస్ట్ చేసిన వాటిలో ఇది మాత్రం చాలా చాలా బాగుంది. అసలు చాలా స్మూత్గా నోట్లు వేసుకుంటే అలా కరిగిపోతుంది అన్నమాట. నెక్స్ట్ లెవెల్ ఇది మాత్రం. హీర్ ఇద్దా ప్రసన్న మేడం, ఎలా అనిపించింది టేస్ట్? అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది, చూడడానికి కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు ఈ ఏరియాలో అయితే నేను ఎక్కడ ఇలాంటివి చూడలేదు. డిఫరెంట్ గా ఉంది. ఫస్ట్ ఆర్గానిక్ గా పెట్టారు వీళ్ళు, ఏం పెట్టినా కూడా కొంచెం హెల్త్ కాన్షియస్ గా వాళ్ళకి కానీ ఫుడ్ కానీ అన్ని బాగున్నాయి. ఫస్ట్ వీళ్ళ థీమ్ బాగుంది, నాకైతే వీళ్ళ థీమ్ నచ్చింది. యాక్చువల్లీ మీరు ఈ ఏరియాలో అన్నారు కదా, ఈ ఏరియాలో విజయవాడలో ఫస్ట్ టైం అనమాట. విజయవాడలోనే ఫస్ట్ టైం. తాటిబెల్లం అనేది విజయవాడలోనే ఫస్ట్ టైం పెట్టారు. సో మీకు బాగా నచ్చింది? ఊతప్పం బాగుంది. ఊతప్పం బాగుంది. నేను ఇప్పుడు జొన్న రొట్టె టేస్ట్ చేసి అది కూడా బాగుంది. జొన్న దోశ. నాకైతే నవధాన్యాల దోశ ఒకటి బాగా నచ్చింది. అండ్ స్వీట్స్ లో మాత్రం క్యారెట్ బర్ఫీ సూపర్. మీరు కూడా ట్రై చేయండి మర్చిపోకుండా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడ ఏదైతే ఫేమస్ ఉందో అది ట్రై చేయడానికి వెళ్తున్నాం, తాటి బెల్లం కాఫీ. బట్ దానికన్నా ముందు ఆల్రెడీ స్వీట్స్ అండ్ టేస్ట్ చేస్తున్నాం కదా, సో దానికోసం అయితే ఈ హాట్. ఇప్పుడు ఈ హాట్ తిని స్వీట్ టేస్ట్ చేస్తే అప్పుడు మనకు ఫ్లేవర్ తెలుస్తుంది. We can feel the real taste. So అందుకని చెప్పి హాట్. We can go తాటి బెల్లం కాఫీ. సో గైస్ ఆల్మోస్ట్ ఇది మొత్తం హెవీగా తినేసాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కాఫీ, తాటి బెల్లం కాఫీ. బాగుంది టేస్ట్ అయితే మాత్రం. తాటి బెల్లం రెగ్యులర్గా తాగేలైతే ఉండదు, కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా బాగుంది. సూపర్ కాఫీ మాత్రం. అండ్ ఇక్కడ ఓవరాల్గా దొరికే ఐటమ్స్ వచ్చేసరికి తాటి బెల్లం కాఫీ, తాటి బెల్లం పాలు, తాటి బెల్లం బ్లాక్ కాఫీ, సొంటి తాటి బెల్లం బ్లాక్ టీ, అటుకుల తాటి బెల్లం పాలు, చాలా డిఫరెంట్ టైప్ అయితే ఉన్నాయి. ఇదిగోండి నాటు చక్కెర టీ, నాటు చక్కెర పాలు, నాటు చక్కెర కాఫీ. ఇప్పుడు దాకా మన జాబ్లో ఎక్కడ టేస్ట్ చేయని ఐటమ్స్ అయితే ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. మిలెట్స్ జావా, బాదం పాలు, వేడి బాదం పాలు చాలా ఉన్నాయి. కూడా ఇక్కడ ఈవెన్ ఇమేజెస్ కూడా చూడొచ్చు మీకు ఎలా వస్తాయి అనేది. మనతో పాటు వెంకటగిరి గారు ఉన్నారు. సార్ ఎలా ఉంది? అంటే నేను కొత్త అంబియన్స్ కూడా కొత్త వే ఆఫ్ ఫుడ్ కోర్ట్ ఇక్కడ థింక్ కొత్తగా ఉంది. ఇది అయితే టేస్ట్ అది బెల్లం టేస్ట్ డిఫరెంట్ గా ఉంది. ఓకే గుడ్. అండ్ రెగ్యులర్ తాడే డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ గా ఉంది కాబట్టి కొంచెం గుడ్. అది బెల్లం టేస్ట్ అలా వస్తుంది. ఓకే ఓకే గుడ్. అంటే రెగ్యులర్ గా తాగే టీకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది. హాయ్ ఫనీ బ్రో. ఫస్ట్ థింగ్ హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? లైక్ ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది కదా గొల్లపూడిలో. నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. టేస్ట్ అయితే బాగుంది. ఏం టేస్ట్ చేశారు? తాటి బెల్లం కాఫీ ఒకటి టేస్ట్ చేసా. సంథింగ్ హాట్ ఏవో ఉన్నాయి, అవి డాడీ తెచ్చారు, అవి టేస్ట్ చేశాను. నైస్, కొత్త కాన్సెప్ట్ ప్లస్ హెల్దీ కూడా కదా. దట్ ఇస్ ద మెయిన్ థింగ్ గైస్. జనరల్ గా ఫుడ్స్ వస్తూ ఉంటే అందరూ టేస్ట్ చేస్తుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం హెల్దీ అవడం వల్ల కొంచెం పీపుల్ కూడా నవ్ డేస్ ఆఫ్టర్ కరోనా ఎంతమంది పీపుల్ ఫుడ్ వైపుకి హెల్దీ ఫుడ్ వైపు చూస్తున్నారో ఆ టైంలో ఇలాంటి రావడం ఎవ్రీవన్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా తాటి బెల్లంతో పండ్ల రసాలు. మొన్నే 3 days బ్యాక్ ఉండడం వల్ల ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా 2 things అయితే ఇక్కడ రావాలని చెప్తున్నారు. ఒకటి వచ్చేసి ఫ్రూట్స్ తో చేసిన ఐస్ క్రీమ్, అలా తాటి బెల్లంతో చేసిన పండ్ల రసాలు. ఈ వరకు మాత్రం పెండింగ్ ఉన్నాయి. ఇవి కూడా వస్తాయి విత్ ఇన్ 1 week లేదా విత్ ఇన్ 1 month అంతా ఓపెన్ అయిపోతుంది. సో మీరైతే యాజ్ సూన్ యాజ్ వచ్చేసి టేస్ట్ చేసేయండి. అది వీడియో. ఆల్మోస్ట్ ఒక బ్యూటిఫుల్ ప్లేస్, ఒక కొత్తగా టువర్డ్స్ హెల్దీ వైపు అయితే ఒక మంచి ప్లేస్ అయితే మన విజయవాడలో స్టార్ట్ అయింది. అది కూడా గొల్లపూడి దగ్గర. అడ్రస్ వచ్చేసరికి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఎవరికైతే తెలియదు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. మన విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు గొల్లపూడి 1 center కంటే ముందే రైట్ సైడ్ లో ఉంటుంది అన్నమాట. ఇలా పెద్దగా తిరునెల్వేలి తాటి బెల్లం కాఫీ అని చెప్పేసి చాలా మంచి ప్లేస్. ఇప్పుడు చాలా బాగుంటుంది. ఐటమ్స్ కూడా కొత్తగా ఉంటాయి, చాలా డిఫరెంట్ టేస్ట్ గా, అండ్ అది కూడా హెల్దీగా ఉంటాయి. కంపల్సరీ అయితే ఒకసారి వచ్చి ట్రై చేయండి. ఎస్పెషల్లీ మీరు ట్రావెలింగ్ చేసినప్పుడు అయితే చాలా ఇది ఒక మంచి స్పాట్ అవుతుంది. అండ్ విజయవాడలో ఎందరూ ఉన్నా కానీ ఒకసారి వచ్చి టేస్ట్ అయితే డెఫినెట్ గా అవుతుందని చెప్తాను. కంపల్సరీ ట్రై చేయండి. యాక్చువల్లీ ఇది వచ్చేసి మన సౌత్ ఆంధ్ర అయితే బాగా ట్రెండింగ్. మన విజయవాడలో ఫస్ట్ టైం వచ్చింది, ఇది ఫస్ట్ అవుట్లెట్. సో అదే మా వీడియో. సో మీకైతే వీడియో బాగా నచ్చిందో ఉన్నాను. మీరు ఆఫ్ కోర్స్ ఈ వీడియో చూసారు, చాలా నచ్చే ఉంటుంది. నాకు నుంచి మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేసిన మాత్రం వీడియో లైక్ చేయండి, ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అది వీడియో 3 ఇంకో మంచి కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్ విజయవాడ బ్యాక్. జై హింద్.